కోరుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేశారు. పార్లమెంట్లో అంబేద్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆయన ఎంత చులకడగా మాట్లాడారంటే మీరు అందరూ కూడా వినుంటారు. దాంట్లో మాటకు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఎత్తే కంటే ఒక 10 సార్లు మీరు అనేకంటే ఒకసారి భగవంతుడి పేరు స్మరిస్తే పుణ్యం వస్తుంది, స్వర్గానికి పోతున్న పేరు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క నిమిషం అదిపోనియా అని మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ దేశంలో అనేక భాషలు, అనేక మతాలు, అనేక కులాలతో నిలబడినటువంటి దేశంలో ఈ దేశానికి ఒక డిస్కవరీ అంటే ఈ దేశ నిర్మాణం కోసం ఆలోచించిన వ్యక్తి మహనీయులు నెహ్రూ గారైతే ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగ సభ ఏర్పరిచిన తర్వాత రెండో మాట కూడా మాట్లాడితే వీళ్ళందరూ కూడా నెహ్రూ గారి నాయకత్వంలో అంబేద్కర్ ఓడగొట్టారని చెప్పని అనేక కులాలు, మతాలు, జాతులు, అనేక రకాలు ఉన్నటువంటి ఈ నిర్మాణం కూడా కావడానికి ప్రధానకర్త అయినటువంటి స్వతంత్ర సంగ్రామ పోరాటంలో ముఖ్య భూమిక పోషించినటువంటి సేనాని మహాత్మా గాంధీ గారైతే తర్వాత కొత్త డిస్కవరీ ఆఫ్ ఇండియా అని చెప్పని కనుగొన్నటువంటి వ్యక్తులు జవహర్లాల్ నెహ్రూ రూపశిల్పి అయితే ఈ దేశాన్ని రకంగా ఏకతాటికి నడపడానికి ఐక్యంగా ఉంచడానికి కారణమైనటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి వ్యక్తిని అవమానించిన వ్యక్తులు రాజ్యంలో ఉండడానికి వీల్లేదు, అధికారంలో ఉండడానికి వీల్లేదు. కాబట్టి తప్పకుండా రాజీనామా డిమాండ్ చేస్తూ ఉన్నారు.